హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్లో వంజు చేపతో పులుసు చేసి చూపిస్తానండి. ఇందులో ముళ్ళు అయితే ఉండవు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా చేప ముక్కల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 1 టమాటా మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్, 5-6 పచ్చిమిరపకాయలు, అరకట్ట కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, సరిపడా ఆయిల్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల వరకు కారం వేసుకొని బాగా వేపాలి. కారం బాగా వేగిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని ఎంత బాగా వేపితే పులుసు అంత టేస్టీగా ఉంటుందండి. అడుగున మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టాలి. 1 నిమిషం తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మసాలా పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టనివ్వాలండి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం వేశాక ఒకసారి బాగా కలిపి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలండి. సరిపడా వాటర్ వేసుకొని గరిటె పెట్టి కలపకుండా ముక్కల్ని అడ్జస్ట్ చేసుకుంటూ 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. పులుసు కొంచెం చిక్కబడింది కదండి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం.
పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీల కోసం మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.